మిథునను తీసుకొని బయటకు వెళ్ళిన రిషి తన ఫ్రెండ్ దేవా ఇంటికి తీసుకెళ్తాడు. అతని బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేయించి మిథునతో తినిపిస్తాడు. తనకు మిథునతో పెళ్లి ఫిక్స్ అయిన సంగతి చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు రిషి, మిథునలు. ఇక రోడ్డుపై రిషిని, మిథునను చూసిన భానుమతి సంతోషం పట్టలేక డాన్స్ వేసుకుంటూ దేవా ఇంటికి వస్తుంది. వాళ్ళందరూ ఎందుకింత ఆనందంగా ఉన్నావని అడుగుతారు. ఈ విషయం నోటితో చెప్పలేనని మీకే చూపిస్తానంటూ రిషితో మిథున కలిసి ఉన్నప్పుడు తాను తీసుకున్న సెల్ఫీ ఫోటోను వారికి చూపిస్తుంది. వాళ్ళంతా ఎవరు ఇతను అని అడుగుతారు. రిషి మిథునకు కాబోయే భర్త అని ఆమె సంతోషంతో వారికి చెప్తుంది. కానీ ఆమె మాటలు వారు నమ్మరు. దీనికి భాను కూడా సమాధానమిస్తుంది. వేరే ఎవరో చెప్తే నేను నమ్మేదాన్ని కానని స్వయంగా రిషినే ఈ మాట చెప్పాడని చెప్తుంది భాను. తను మిథున తన మేనమామ కుమార్తె అని, మా పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడని చెప్తుంది భాను. దీనికి మిథున కూడా ఒప్పుకుందని చెప్తుంది. ఆ మాట రిషి చెప్తుంటే పక్కనే మిథున ఉండి కూడా ఏమి మాట్లాడలేదని చెప్తుంది భాను. మరోవైపు రిషి మిథునని తీసుకొని పార్క్కు వెళ్తాడు. అక్కడికెందుకు తీసుకొచ్చావని అడిగితే సరదాగా గడుపుదామని తీసుకొచ్చానని చెప్తాడు రిషి. ఇద్దరు కలిసి ఒక బెంచ్ మీద కూర్చొని ఉండగా మిథున గతం తాలూకా జ్ఞాపకాలతో చాలా మూడిగా ఉండడం గమనించి రిషి కలగజేసుకొని మాట్లాడతాడు. యాక్సిడెంటల్గా జరిగిన విషయాలను మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచిస్తాడు రిషి. వాటిని తలుచుకొని కుమిలిపోకూడదని సలహా ఇస్తాడు. నీ మెడలో అతను కట్టిన తాళి కూడా ఓ విధంగా యాక్సిడెంట్ లాంటిదే అని అంటాడు. ఇంకా ఆ విషయం గురించి బాధపడొద్దంటాడు రిషి. ఎలాగైనా మిథునను ఆ మూడ్లో నుంచి బయటకు తీసుకొచ్చి నవ్వించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రిషి. జోకర్ వేషం వేసి ఆమె నవ్వేలా చేస్తాడు. ఇంతలో మిథునకు తండ్రి కాల్ చేసి మాట్లాడతాడు. ఎక్కడ ఉన్నారని అడగ్గా పార్కు వచ్చామని చెప్తుంది మిథున. రిషి ఎవరితో అంతగా కలవలేడని చెప్పగా మిథున పెద్దగా నవ్వుతూ అతను చాలా జోవియల్గా ఉన్నాడని, మాట్లాడుతూనే ఉన్నాడని చెప్పడంతో తండ్రి చాలా సంతోషిస్తాడు. చాలా రోజుల తర్వాత నువ్వు నవ్వుతూ మాట్లాడావని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తాడు. ఇదే విషయాన్ని భార్య లలితను పిలిచి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇదంతా రిషి పరిచయం వల్లేనని ఆనందపడతాడు. చాలా రోజుల తర్వాత నా కూతురు నవ్వడం విన్నానని ఆమెతో చెప్తాడు. ఆ దేవ తాళి కట్టిన తర్వాత వాడే జీవితం అని కష్టాలను కొని తెచ్చుకొని మిథున సంతోషాలకు దూరమైందని, మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు సంతోషంగా ఉందని చెప్తాడు మిథున తండ్రి. దేవ దేవ ఇంట్లోని నరకం నుంచి మిథున ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని నేను దేవుణ్ణి వేడుకొని రోజు లేదని, ఇన్నాళ్లకు దేవుడు నా మొర ఆలకించాడని భార్యతో అంటాడు. రిషి కూడా మిథున గతాన్ని మర్చిపోయేలా చేస్తున్నాడని చెప్తాడు. తన మనసుకు కలిగిన గాయం మానిపోయేలా చేస్తున్నాడంటాడు. మనం ఒకప్పుడు మిథునను చూస్తామన్న నమ్మకం ఉందని అంటాడు. దేవ పెట్టిన కష్టాలతో వచ్చిన కన్నీళ్లను రిషి ఆనంద బాష్పాలుగా మారుస్తాడని లలిత కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.